నువ్వు వచ్చిందా చీకట్లో So m is equivalent to value minus 1. Now here substitution y minus root 8 is equivalent to minus x minus root 8. That is x is equivalent to minus y root 8, root 8 gets cancellation. X is equal to minus y is a straight line passing through origin. It is passing through origin compulsory. It is passing through origin. So a straight line compulsory passing through origin అవుతుంది. మనకి ఇచ్చిన పారామెట్రిక్ ఈక్వేషన్స్ చూసుకోండి. x is equivalent to 5 cos theta అని ఇచ్చారు, y is equivalent to 5 sin theta అని ఇచ్చారు. దీని నుంచి సర్కిల్ ఈక్వేషన్ x square plus y square is equivalent to 25. మనకి సర్కిల్ ఈక్వేషన్ వల్ల పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. x is equal to 5 cos theta, x is 5 sin theta. thetaని ఎలిమినేట్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ యాడింగ్ చేసినప్పుడు x square plus y square is equal to 25. The center is 0, 0. అంటే సెంటర్ 0, 0. సెంటర్ 0, 0 అయిందంటే ఈ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటాడు కాబట్టి కంపల్సరీగా లైన్ అలా ఉంటుంది. అర్థం చేసుకోవాల్సింది. క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి అలా ఉంది. అది డయామీటర్ అయిపోయింది అప్పుడు. అది దిస్ లైన్ మస్ట్ బి ఏబి ఇస్ ద డయామీటర్. AB is equivalent to diameter. So దీని నుంచి R is equivalent to value 5, radius 5. So AB is equivalent to diameter is equivalent to 2 into R, that is equivalent to 10 units. Step by step understanding చేసుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ ఫైండ్ అవుట్ చేసి the passing to origin కాన్స్టెంట్ క్యాన్సిల్ అయిపోయింది. So given equation of circle equation x square is 21, the center 0, 0, ఇది passing through origin కాబట్టి కంపల్సరీ ఆ లైన్ అలా ఉంటుంది.
అంటే అది డయామీటర్ అయింది. ఏబీ లెంత్ అడుగుతున్నాను. సో డయామీటర్ 2 into r, r value 5, that is equal to 10 units. The most important model type questions. Paper's almost chapter close. Then we'll go for a system of circles. Next chapter tomorrow onwards. ఇవాళ ఆల్మోస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. రేపు ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ప్రాబ్లమ్స్ ఫిక్సింగ్ చేసి చెప్తున్నాను. సో మీరు చెప్తున్న నోట్స్ ఏదైతే ఉందో కంప్లీట్ గా మీరు రెఫరింగ్ చేసుకుంటే అప్పుడు మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ వరకు సరిపోతుంది. మెయిన్స్, ఎంసెట్ అండ్ అడ్వాన్స్డ్ వరకు ఈ కంప్లీట్ నోట్స్ లో చెప్తున్న ప్రతి ప్రాబ్లమ్ చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మీకు కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేశాను నేను. కురంపాలెం, గాజువాక, ఎన్ఏడి సెపరేట్ గా గ్రూప్ లో పెట్టి మీ ప్రిన్సిపల్స్ మీకు సెండ్ చేశారు. ఆల్రెడీ నేను కూడా సెండ్ చేశాను గాజువాక వాళ్ళకి. ఆ క్వశ్చన్స్ ప్రాక్టీసింగ్ చేయాలి విత్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ పెట్టిన దానికి అవి ప్రాక్టీసింగ్ చేసుకోవాలి. అవన్నీ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్. సిబిఎస్ఈ +1, +2లో ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా మెయిన్స్ లో అడుగుతుంటారు. ఆ క్వశ్చన్స్ హింట్ ఇచ్చాను నేను, ఫార్ములా ఇచ్చాను. మీరు ట్రై చేసుకోవాలి, ప్రాక్టీసింగ్ చేసుకోవాలి ఖాళీగా ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రాబ్లం. The equation of four circles. The equations of four circles, x plus or minus a whole square plus y plus or minus a whole square is equivalent to a square. Equations of four circles, x plus or minus a whole square plus y plus or minus a whole square is equivalent to a square. Then least radius of circle touching all the four circles. Least radius of a circle touching all the four circles. Question repeat. X plus r equation of the four circles. X plus r minus a whole square plus y plus r minus a whole square is equal to a square. The radius of the circle touching all the four circles. The least radius of the least radius of the circle touching all the four circles. First circle ఎలా ఉంది, సెకండ్ సర్కిల్ దీన్ని టచ్ చేస్తూ ఉంది, అండ్ థర్డ్ సర్కిల్ దీన్ని టచ్ చేస్తుంది, అండ్ ఫోర్త్ సర్కిల్ ఇలా ఉంది టచ్ చేస్తుంది. ఆ 4 circles ని టచ్ చేస్తూ అగైన్ అనదర్ సర్కిల్ ఇస్ దేర్. అది ఆల్మోస్ట్ సర్కిల్ లాగా ఉండాలి. తేడాగా ఉన్నట్టు జాగ్రత్తగా తీసుకోండి. సర్కిల్ లాగా డ్రా చేయాలి. 4 circles ని టచ్ చేసే అనదర్ సర్కిల్ ఇది అవుతే లైన్. అదే స్మాలెస్ట్ మనకి ఏం కావాలి, ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్ టచింగ్ ఆల్ ది స్మాలెస్ట్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ టచింగ్ ఆల్ ది 4 circles. స్మాలెస్ట్ రేడియస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సెంటర్స్ చూడండి ఎలా రాస్తాను, క్యాపిటల్ ఏ బి సి డి కింద రాస్తాను. ఈ సర్కిల్స్ అన్ని ఒకే షేప్ లో ఉన్నాయి, టచింగ్ ఈచ్ అదర్ అండ్ అవుట్ సైడ్ ది సర్కిల్. అలా ఉన్నప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ స్క్వేర్. అది ఇన్సైడ్ స్క్వేర్ ఫామ్ అవుతుంది. ఈచ్ లెంత్ ఇది ఈచ్ ఏ కాబట్టి this is the radius a and this is also a, this is also a, this is also a, this is also a and a అన్ని కూడా a. Now just observe that in the center of the largest circle outside middle point ఇలా ఒక లైన్ డ్రా చేసినట్లయితే డయాగనల్ లాంగెస్ట్ డయాగనల్ స్క్వేర్ లో లాంగెస్ట్ డయాగనల్. ఒకసారి అది స్క్వేర్ కాబట్టి డయాగనల్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వలెంట్ టు పైథాగరస్ థియరం ప్రకారం ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్.
AB, A plus A, 2A means 4A square plus here also 4A square. That is equivalent to 8A square. Now AC is equivalent to value 2 root 2 into A. AC length వచ్చింది. ఇది సెంటర్ పాయింట్ ని క్యాపిటల్ P అన్నాను అనుకోండి. మిడిల్ లో సెంటర్ పాయింట్ క్యాపిటల్ P అన్నాను. Now PA is equivalent to or PC is equivalent to PA or PC. Total value 2 root 2 అయినప్పుడు వన్ ఆఫ్ ది డయాగనల్ ఈ పార్ట్ ఏమవుతుంది అందులో హాఫ్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి root 2 times A. PA or PC value half of the part of that value. Now longest radius is equivalent to ఇక్కడ రాస్తాను longest radius is equivalent to root 2A plus మనకి P నుంచి C వరకు తెలుసు బట్ C the longest radius value root 2 plus 1 of A, smallest radius of root 2 A minus A common తీసుకుంటే root 2 minus 1. ఒక్కొక్కసారి ఇక్కడ స్మాల్ ఏ పొజిషన్ లో వాల్యూ ఇస్తారు తీసుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా 4 సర్కిల్స్ టచింగ్ ఎక్స్టర్నల్లీ, వన్ ఆఫ్ ది సర్కిల్ టచింగ్ ఆల్ ది 4 సర్కిల్స్ అయినప్పుడు లాంగెస్ట్ రేడియస్ root 2 plus 1 of A, smallest radius root 2 minus 1 of A. A అంటే ఇక్కడ రేడియస్. each of the circle radius, smaller circle. Next, a region in xy plane, a region xy plane is bounded by if the point a region in xy plane is bounded by y is equal to root of 25 minus x square and y is equal to 0 if the point a comma a plus 1 lies interior of the region, then small a belongs to సో వన్ ఆఫ్ ది రీజియన్ ఉంది అంటున్నాడు. దీన్ని ఒక్కసారి అబ్జర్వేషన్ చేసినట్లయితే y square is equivalent to 25 minus x square, that is x square plus y square is equivalent to 25. One of the circle in xy plane అన్నారు. పాజిటివ్ xy ప్లేన్ అంటే అలా ఉంది, కంప్లీట్ గా ఉంది, బట్ పాజిటివ్ xy ప్లేన్ లో ఉంది అంటున్నాడు x యాక్సిస్. అండ్ దిస్ ఈస్ a y యాక్సిస్, one of the parts. And a comma a plus 1 అనేది పాజిటివ్ వాల్యూ కంప్లీట్లీ ఇన్సైడ్ ది రీజియన్. సో దిస్ ఇస్ ద సర్కిల్, yes, that is x square plus y square minus 25, completely inside a point, whatever the point is, that point is inside of the circle, means s11 value is less than 0, circle position of the point. So whatever the point is, that point we can substitution on the circle directly. The first coordinate a greater than 0, a plus 1 is greater than 0. So a greater than 0, a plus 1 also greater than 0. Positive values rendu kuda, that is a plus 1 is greater than 0. So a is greater than minus 1. So minus 1 kanna more and maximum value 3. Therefore a value minus 1 is less than a less than up to ఎంత వరకు వస్తుంది, 3 వరకు వస్తుంది. దట్ ఈస్ ది ఆన్సర్, ఏ వాల్యూ. బట్ ఇక్కడ రాసుకుంటాం మనం a plus 1 is greater than 0, a is greater than minus 1.
ఎందుకంటే ఇక్కడ y వాల్యూ డిఫైన్ అవ్వడానికి కాదు, y కోఆర్డినేట్ 25 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది డిఫైన్ అవ్వాలంటే కంప్లీట్ గా y మీద డిపెండ్ అయి ఉంటుంది. y వాల్యూ పాజిటివ్ అయ్యి ఉండాలి, y వాల్యూ పాజిటివ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే y రూట్ అనే వాల్యూ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ అయ్యి ఉండాలి. 0 కూడా అవ్వకూడదు, పాజిటివ్ వాల్యూ అయ్యి ఉండాలి. సో పాజిటివ్ వాల్యూ అంటే y కోఆర్డినేట్ పాజిటివ్ అయ్యేటట్టుగా a ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0, ఈ గ్రేటర్ దాన్ -1, a వాల్యూ మోర్ దాన్ -1. సో మోర్ దాన్ -1 ఇక్కడ -4 ఉంది, అది మనకు అవసరం లేదు. -4 నుంచి ఉంది, బట్ -4 నుంచి మనకు అవసరం లేదు. బట్ ఎక్కడి నుంచి డిఫైన్ అవుతుంది వాల్యూ? -1 నుంచి మాత్రమే డిఫైన్ అవుతుంది. కాబట్టి we can take the values, ఏ వాల్యూస్ -1 నుంచి తీసుకోవాలి. The most important concept oriented book. X square plus y square plus 2 lambda 3 of x minus c square is equivalent to 0 are in a geometric progression, are in a geometric progression then the length of the tangent drawn to any point on the circle, the length of the tangent drawn from any point on the circle बेटे लाओ बेटे point on this circle x square plus y square is equivalent to c square are in, question repeat, if the distances from 0, 0 of the centers of the three circles, these three circles are in GP, then the length of the tangents drawn to any point on the circle x square plus y square is equivalent to c square are in lambda 2 is equivalent to origin into C2, lambda 3 is equivalent to origin into C3 value, or in a geometric progression is given that means lambda 2 square is equivalent to lambda 1 into lambda 3. So adi vadichina data, they are in GP, they are in a geometric progression. So lambda 2 square is equivalent to lambda 1 into lambda 3, e square is equivalent to AC. Pg2 is equivalent to root of the value 2 lambda 2 c cos theta. Alage Pt3 is equivalent to root of the value 2 lambda 3 c cos theta. ఇప్పుడు ఈ మూడు ఏ సిరీస్ లో ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ lambda 1, lambda 2, lambda 3 ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని వాడు ఇచ్చాడు కాబట్టి lambda 1, lambda 2, lambda 3 ఆర్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ జస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసి పెట్టాం. కాబట్టి PT1, PT2 కానీ లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్ కూడా ఏ రేషియోలో ఉంటాయి జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని, ఎందుకంటే ఇవే కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి PT1, PT2, PT3 are also geometric progression. ఎందుకంటే దీన్ని స్క్వేర్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి, కాస్ట్ క్యాన్సిల్ తీసి క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఏ ప్రోగ్రెషన్ వచ్చేస్తుంది జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ lambda 1, lambda 2, lambda 3 తో లింక్ అప్ అయి ఉంది, మిగిలిన అన్ని సేమ్ 2c cos theta, 2c cos theta, 2c cos theta కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. మళ్ళీ lambda 1 equation of this circle
మళ్ళీ కొడతావా? దీన్ని సెంటర్ కింద తీసుకోండి. రేడియస్ r is equivalent to 3 units అని ఇచ్చారు. That is x minus h whole square plus y minus k whole square is equivalent to r square, that is equivalent to 9. So why? Because the question of the centers of the set of points అన్నారు కాబట్టి, centers of the set of points అన్నారు కాబట్టి, h comma k be any point in the set centers అన్నారు కాబట్టి h comma k సెంటర్ కింద తీస్తాం. రేడియస్ 3 యూనిట్స్. సో ఇలాంటి సర్కిల్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఈచ్ విత్ రేడియస్ 3 యూనిట్స్ అండ్ సెంటర్ h comma k అన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా అన్నారు, h comma k lies on x square plus y square is equivalent to value 25. That is h square plus k square is equivalent to value 25. Now రెండు మూడు సర్కిల్స్ అలా కంటిన్యూ. One of the condition in the r1 minus r2 modulus is less than or equal to distance between the centers. Distance between the centers is less than or equal to modulus of r1 plus r2. ఇది ఆల్రెడీ కండిషన్ చెప్పాను. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది సర్కిల్స్ దగ్గర r1 minus r2, each of the circle 3 units, and this is 5 units radius, and 5 minus 2, that is 2, is equivalent to root of the distance between the centers. Distance between the center and 0, 0 ఉంది, h comma k ఉంది, means root of the value h square plus k square is less than or equivalent to radius 3 plus 5, that is equivalent to 8, squaring on both sides is less than or equivalent to x square plus y square is less than or equivalent to 64. और ఇక్కడ h comma k రాస్తారు. ఇక్కడ x square provides the locus point. h comma k ని locus కాబట్టి we can replace h comma k by x comma y. Squaring on both sides 4 is less than or equivalent to x square plus y square is less than or equal to 64 is the answer. अरे यार ये नीचे उतर गया था पहले से ही. मारो. So x square plus y square is lies between set of points h comma k point lies between 4 and 64. ఆప్షన్స్ లో ఇలా ఉంది. అందుకనే మనం x square plus y square కింద కన్వర్ట్ చేసాం. ఆప్షన్స్ లో x square plus y square is lies between 4 and 64. ఆన్సర్ అలా ఉంది కాబట్టి అలా కన్వర్షన్ చేశాను. गई कोई निकल जाओ, रिवर्व करने के लिए निकल जाओ भाई मेरे को. हाँ रिवर्व करने जगह ही नहीं है, तुम्हें कहाँ रिवर्व करें? टोकन डाल दो कहीं पे. कहाँ डाल दो? हिमाचल. पागल रखा था. नेक्स्ट प्रॉब्लम. है ना ये लोग जो नीचे उतर जाते हैं ना, पता नहीं लगता वैसे, वो बहुत बुरे लोग होते हैं. The angle between the tangent अचानक से तुम लोग नीचे उतर जा रहे हैं. हाँ. angle between the tangent अब मेरा जीता होने का चांस ही नहीं रहा है. अब मैं क्या करूँगा दादा? तू कितनी बार डाउन होगा रे? लाइक दिया. drawn from point P equal x square plus y square plus 4x minus 6y plus 9 sin square theta plus 13 cos square of the theta is equal to 0 is 2 theta is 2 theta. Then locus of capital PE. Then locus of capital PE. तो अगर आपने लिए न्यू गियर साइकिल और आप जानना चाहते हैं कि इन गियर्स को कैसे शिफ्ट करना Total angle 2 theta nature. यूज करना है तो ఇది theta అవుతుంది. यूजफुल होने वाली है. ఇది రేడియస్ అవుతుంది. बड़ी ही आसान नोट चेन से आपकी चेन उतर सकती है. फ्रेंड्स ये अपने कॉपी में काफी इंपॉर्टेंट है. और पीछे एक या दो गियर रियर में 7 और फ्रंट में फर्स्ट गियर पे. इससे आपकी चेन की पोजीशन क्रिस क्रॉस हो जाती है. क्रिस क्रॉस पोजीशन में அவங்களே சாயந்தரம் அம்மா நடுறா. So now CP అంటే meaning
సెంటర్ వాల్యూ తెలుసు మనకి c is equivalent to -2 comma 3 and p is the locus point h comma k and cp is equivalent to that means h plus 2 whole square plus y minus means k minus 3 whole square is equivalent to value 4. So that is x plus 2 whole square locus equation x plus 2 whole square plus y minus 3 whole square is equivalent to value 4. How to play? Question